తమిళనాడు బడ్జెట్ లో రూపాయి మాయం. తమిళ రూను చేర్చిన స్టాలిన్ ప్రభుత్వం. తారాస్థాయికి చేరిన హిందీ వ్యతిరేక చర్యలు. ఓ తమిళుడి సృష్టి అది ఎలా తొలగిస్తారు? స్టాలిన్ అవివేకానికి నిదర్శనం. అన్నామలై రూపే రూపశిల్పి తమిళ ఐఐటి ప్రొఫెసర్. సో తమిళనాడు బడ్జెట్ లో అయితే కనుక రూపాయి సింబల్ ఏదైతే ఉందో మనకు దాన్ని తొలగించి రూ అనే తమిళ పదాన్ని అయితే కనుక చేర్చింది స్టాలిన్ ప్రభుత్వము. మొత్తానికి హిందీ భాష ఏదైతే ఉందో హిందీ వ్యతిరేక చర్యలు అయితే కనుక తారాస్థాయికి చేరాయి అని చెప్పేసి దీన్ని బట్టే అర్థమవుతోంది మనకి. సో ముఖ్యంగా దీనిపైన అయితే కనుక ఇది స్టాలిన్ అవివేకానికి నిదర్శనం అని చెప్పేసి అన్నామలై అయితే అనడం జరిగింది. ఇక రూపశిల్పి అయితే కనుక తమిళ ఐఐటి ప్రొఫెసర్ అని చెప్తున్నారు. మరి ఇక్కడ చూసుకుంటే కనుక త్రిభాషా విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న తమిళనాడు ప్రభుత్వం హిందీకి వ్యతిరేకంగా మరో చర్య తీసుకుంది. శుక్రవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న వార్షిక బడ్జెట్ లోగోలో రూపే చిహ్నాన్ని తొలగించింది. దాని స్థానంలో తమిళంలో రూ అంటే రూబాయ్ అనే అక్షరానికి చోటు కల్పించింది. దీంతో హిందీ భాష విషయంలో కేంద్ర ప్రభుత్వానికి తమిళనాడు ప్రభుత్వానికి మధ్య జరుగుతున్న వివాదం మరింత ముదురుతోంది అని చెప్పొచ్చు. ఇక్కడ ఫోటో కూడా ఇచ్చారు. తమిళనాడు బడ్జెట్ 2024 లోగో ఇది సో మార్పు చేసిన ఇది మామూలుగా రూపాయి సింబల్. ఇక్కడ మార్పు చేసిన ప్రస్తుత లోగో ఇది ఇలా పెట్టారు. ఏదైతే జాతీయ విద్యా విధానం ఎన్ఈపి ఉందో దానికి సంబంధించి ముఖ్యంగా హిందీ భాషని అన్ని రాష్ట్రాల్లో పెట్టాలి అని చెప్పారు. దీనికి సంబంధించి తమిళనాడు అయితే కనుక హిందీ భాషను మేము యాక్సెప్ట్ చెయ్యము అని చెప్పారు. ఈ నేపథ్యంలోనే బడ్జెట్ రూపకల్పనలో రూ సింబల్ ఏదైతే ఉందో రూపాయి సింబల్ దాన్ని మార్చేసి తమిళ రూని పెట్టడం జరిగింది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నది ఇప్పుడు రాజకీయ విశ్లేషకులు ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా వాళ్ళ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. అన్నామలై అయితే కనుక ఇది స్టాలిన్ వివేకానికి నిదర్శనం అని చెప్తున్నారు. మరి దీనిపైన కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది అన్నదైతే కనుక వేచి చూడాలి. అమెరికాకు ఇప్పుడు వద్దులే, మన విద్యార్థుల్లో తగ్గిన మోజు. పలు కారణాలు. అమెరికాలో ఆర్థిక అనిశ్చితి, వీసా ఫీజుల్లో పెరుగుదల, కఠినంగా మారిన వడపోత, ట్రంప్ అస్థిర నిర్ణయాలు, ఇతర దేశాల్లో పెరిగిన ఛాన్సులు. గతేడాదితో పోలిస్తే 38% తగ్గిన H1B దరఖాస్తులు. సో అమెరికాకు చదువుకోవడానికి అమెరికాకు వెళ్ళడానికి అయితే కనుక మన విద్యార్థులు ఆసక్తి చూపించడం లేదు ఎక్కువగా. ఇప్పుడు వద్దులే అనే స్థాయికి అయితే కనుక వెళ్ళారు. ఎందుకంటే కనుక అమెరికాలో ఆర్థిక అనిశ్చితి ఒకటి, ట్రంప్ నిర్ణయాలు అస్థిరంగా ఉండడం ఒకటి, ఇంకొకటి ఫీజులు భారీగా అంటే వీసా ఫీజుల్లో భారీ పెరుగుదల, ఇక అక్కడ రూల్స్ కూడా చాలా కఠినంగా మారాయి. ఇవన్నీ చూసుకుంటే కనుక అమెరికాకు వెళ్ళడం ఎందుకులే అని చెప్పేసి విద్యార్థుల్లో అమెరికాకి బదులు వేరే చదువుకోవడానికి వేరే కంట్రీస్ ఏవైతే కనుక వాళ్ళకు అనుగుణంగా బాగుంది అక్కడ ఎడ్యుకేషన్ అనిపిస్తుందో ఆ కంట్రీలకి వెళ్తున్నారు అని చెప్పేసి దీని ద్వారా ఇతర దేశాల్లో ఛాన్సులు పెరిగాయి అని చెప్పేసి ఇచ్చారు. ఇక గతేడాదితో పోలిస్తే H1B వీసాల సంఖ్య అయితే కనుక 38% దరఖాస్తులు తగ్గాయి అని చెప్పేసి ఇచ్చారు ప్రధానంగా. ఇక అంతర్జాతీయ వార్త చూస్తే కనుక కాల్పుల విరమణకు పుతిన్ అంగీకారం. రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం. ముఖ్య పాత్ర పోషించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. సో కాల్పుల విరమణకు పుతిన్ అంగీకారం, రష్యా అధ్యక్షుడు పుతిన్ అంగీకారం తెలిపాడు అని చెప్పేసి ఇచ్చారు. ఇక రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో కీలక పరిణామం ఇదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కనుక ఉక్రెయిన్ అయితే కనుక ఫుల్ స్టాప్ అంటే చెప్పేశారు, మేము ఓకే కాల్పుల విరమణకు మేము ఒప్పుకుంటున్నాము అని చెప్పేసి. ఇంకా రష్యా ఒప్పుకుంటుందా లేదా అన్నది ఒక చిన్న సందేహం ఉండేది. ఇప్పుడు అది కూడా పోయింది. అంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ అయితే కనుక కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు. ఇక దీంతో రష్యా ఉక్రెయిన్ యుద్ధంలో అయితే కనుక ఇది ఒక కీలక పరిణామము. దీనికి ముఖ్య పాత్ర పోషించింది అంటే ఈ యుద్ధం విరమించుకోవడానికి ముఖ్య పాత్ర పోషించింది అయితే కనుక అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.